ఫ్రెండ్స్ వీడియోని స్టార్ట్ చేసే ముందు ఈ వీడియోని లైక్ చేయండి, అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ పైన ట్యాప్ చేసి ఆల్ పైన ట్యాప్ చేయండి, మీకు ఆల్ నోటిఫికేషన్ వస్తుంది. అదేవిధంగా కింద కమెంట్ సెక్షన్లో దిస్ వీడియో ఇస్ ఆసమ్ అని టైప్ చేయండి ఫ్రెండ్స్. సో హై ఫ్రెండ్స్, నా పేరు గణేష్, మీరు చూస్తున్నారు కేజీ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్ ఇకపోతే మీ యొక్క ఏరియాలో ట్రూ 5G ఉన్నప్పటికీ మీ యొక్క మొబైల్లో మీకు ట్రూ 5G అన్లిమిటెడ్ డేటా రావడం లేదా, ఇది చూడండి. ఈ వీడియోలో మీకు ఇంతవరకు ఎవరు పరిచయం చేయని మైండ్ బ్లోయింగ్ సూపర్ హిడెన్ సీక్రెట్ ట్రిక్స్ని పరిచయం చేస్తాను. దీని ద్వారా మీరు అన్లిమిటెడ్ ట్రూ 5Gని మీరు యాక్టివేట్ చేసుకోవచ్చు, పైగా మీరు అన్లిమిటెడ్ డేటాని ఫ్రీగా యూజ్ కూడా చేసుకోవచ్చు అన్నమాట. ఇకపోతే మీరు ఏ విధంగా ఆ 5G సెట్టింగ్స్ని ఆన్ చేసుకోవాలి ఏం కదా అనేది నేను స్టెప్ బై స్టెప్ మొత్తం ప్రాసెస్ మీకు చూపిస్తాను. మీరు మాత్రం వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా కొంచెం లాస్ట్ వరకు చూసి ఈ వీడియోని కంపల్సరీగా ఒక లైక్ అయితే వేసుకోండి ఫ్రెండ్స్. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్. ఫ్రెండ్స్ ఇకపోతే ఇవి సెట్టింగ్స్ అన్ని మన యొక్క మొబైల్లోనే ఉన్నాయి. కాకపోతే మీ దగ్గర 5G మొబైల్ ఉంటేనే మీకు 5G అయితే యాక్టివేట్ కావడం జరుగుతుంది. 4G మొబైల్ ఉన్నా మీకు 5G రేంజ్లో స్పీడ్ అయితే పెరుగుతుందన్నమాట. కాకపోతే మీరు వీడియోని స్కిప్ చేయకుండా మాత్రం చూడండి అన్నమాట. ఇకపోతే మీరు చేసుకోవాల్సిన ఫస్ట్ వన్ సెట్టింగ్ ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ యొక్క మొబైల్ సెట్టింగ్ ఆప్షన్లోకి అయితే వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ప్రతి ఒక్క మొబైల్లో మనకు డెవలపర్ ఆప్షన్ అయితే కంపల్సరీగా ఉంటుంది. కాకపోతే దాన్ని మనం ఆన్ చేయాల్సి ఉంటుందన్నమాట. మీరు ఎక్కడ నుంచి ఆన్ చేశారంటే మీకు అబౌట్ డివైస్ ఉంటుంది. దీంట్లో మీకు వర్షన్ పేరుతో ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. ఇక్కడ చూసుకోవచ్చు, మీరు 7 టైం ట్యాప్ చేయగానే ఆటోమేటిక్గా మీ యొక్క మొబైల్లో డెవలపర్ ఆప్షన్ అయితే ఎనేబుల్ కావడం జరుగుతుందన్నమాట. అలాంటప్పుడు ఆ డెవలపర్ ఆప్షన్ ఎక్కడ ఉంటుందంటే మీకు అడిషనల్ సెట్టింగ్లో అయితే ఉంటుందన్నమాట. దీంట్లోకి అయితే వెళ్ళండి. వన్స్ వెళ్ళిన తర్వాత మెల్లగా మీరు కొంచెం స్క్రోల్ డౌన్ చేసి ఇక్కడ చూసుకోవచ్చు, మనకు డెవలపర్ ఆప్షన్ పేరుతో సెట్టింగ్ ఇక్కడనే ఉంటుంది. సింపుల్గా దీన్ని ఓపెన్ అయితే చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత దీంట్లో మనకు ఒక సూపర్ సెట్టింగ్ అయితే ఉంటుందన్నమాట. మెల్లగా ఇలాగే మీరు కొంచెం స్క్రోల్ డౌన్ చేసిన తర్వాత ఇక్కడ మీకు నెట్వర్కింగ్ సెట్టింగ్లో ఇక్కడ చూసుకోవచ్చు, మనకు 5G పేరుతో ఆటోమేటిక్గా సెట్టింగ్ అయితే ఉంటుంది. డిఫాల్ట్గా ఇవన్నీ మనకు ఆఫ్ అయి ఉంటాయి. అందు గురించి మనకు 5G ఉన్నప్పటికీ 4G మాత్రమే వస్తుంటాయి. కాబట్టి మీ మొబైల్లో 2 సిమ్స్ ఉన్నట్టయితే మీరు రెండింటిలో డేటా యూజ్ చేస్తే మీరు రెండింటిని ఆన్ చేసుకోవచ్చు. ఇక్కడ నుంచి ఇక్కడ చూసుకోవచ్చు, ఆటోమేటిక్గా ఇంతకుముందు 4G ఉంటే ఆటోమేటిక్గా మనకు 5G అయితే రావడం జరిగింది. కానీ ట్రూ 5G ఇంకా మనకు యాక్టివేట్ కాలేదన్నమాట. అన్లిమిటెడ్ డేటా మనకు రాదు, ఓన్లీ 5G మాత్రమే యాక్టివేట్ కావడం జరిగింది. అలాంటప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇక్కడ నుంచి బ్యాక్ వచ్చి టోటల్గా ఇక్కడ నుంచి ఆల్ డేటా మీరు క్లియర్ అయితే కొట్టేయండి. వన్స్ కొట్టేసిన తర్వాత మళ్ళీ మీరు సెట్టింగ్ ఆప్షన్లోకి అయితే వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఇందులో మీకు మొబైల్ నెట్వర్క్ పేరుతో ఒక సెట్టింగ్ అయితే మీకు కనిపిస్తుంది అన్నమాట. సింపుల్గా దీంట్లోకి అయితే వెళ్ళండి. మీరు ఏ సిమ్ని అయితే యూజ్ చేస్తున్నారో డేటాని ఆ సిమ్ని ఈ విధంగా చూసేది చేసుకోండి. మీ దగ్గర ఎలాంటి సిమ్ ఉన్నా పర్లేదు అన్నమాట. అలాంటప్పుడు ఇక్కడ చూసుకోవచ్చు, దీంట్లో మీకు ప్రిఫరెన్స్ నెట్వర్క్ టైప్ ఆప్షన్ పేరుతో సెట్టింగ్ అయితే ఉంటుందన్నమాట. డిఫాల్ట్గా కొన్ని మొబైల్లో 4G మాత్రమే ఉంటుంది. అలాంటప్పుడు కొన్ని మీరు డైరెక్ట్గా 5G ఉందో లేదో మీరు ఇక్కడ నుంచి చెకప్ అయితే చేసుకోండి. ఇలా మీరు చెకప్ చేసుకున్న తర్వాత ఒకసారి మీరు బ్యాక్ అయితే రండి. బ్యాక్ వచ్చిన తర్వాత ఇక్కడ మీకు ఆపరేటర్ కూడా ట్రూ 5G ఉండాల్సి ఉంటుందన్నమాట. దీంతో పాటు ఒకసారి మీరు బ్యాక్ అయితే రండి. బ్యాక్ వచ్చిన తర్వాత ఇందులో మీకు మోర్ సెట్టింగ్ ఆప్షన్లోనే ట్రూ 5G స్మార్ట్ 5G ఆన్లో ఉందో లేదో మీరు ఒకసారి ఇక్కడ నుంచి చెకప్ అయితే చేసుకోండి. వన్స్ మీరు ఆల్ ఇన్ వన్ చెక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే మీ యొక్క మొబైల్లో మీరు మైజియో అప్లికేషన్ డౌన్లోడ్ అయితే చేసుకోండి. లేనట్లయితే ఉన్నట్లయితే అప్డేట్ అయితే చేసుకోండి. సింపుల్గా అప్డేట్ చేసుకొని మీ మైజియో అప్లికేషన్ని ఓపెన్ చేయగానే మీకు స్టార్టింగ్లో ఈ విధంగా ఇంటర్ఫేస్ అయితే రావడం జరుగుతుంది. అలాంటప్పుడు ఇక్కడ నుంచి మీకు మొబైల్ పేరుతో మీకు ఇక్కడనే సెట్టింగ్ మీకు కనిపిస్తుంటుంది అన్నమాట. ఒక ఆప్షన్ సింపుల్గా ఈ ఆప్షన్ని ఈ విధంగా మీరు క్లిక్ అయితే చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత మీ యొక్క ప్లాన్ కావచ్చు ప్రతి ఒక్కటి మీకు ఇక్కడనే కనిపిస్తుంటాయి. అలాగే మీరు కొంచెం మెల్లగా కొంచెం స్క్రోల్ డౌన్ చేసిన చూసుకోవచ్చు, మనకు ట్రూ 5G పేరుతో మనకు జియో ట్రూ 5G పేరుతో చెక్ కనెక్టివిటీ ఆప్షన్ పేరుతో మనకు ఇక్కడనే కనిపిస్తుంటుంది అనమాట. సింపుల్గా ఈ ఆప్షన్ మనం క్లిక్ అయితే చేసుకోండి. ఇది A to Z చెక్ చేస్తున్నాం అన్నమాట. ఇది చూసుకోవచ్చు, ఇప్పుడు మనకు యాక్టివేట్ అవుతుంది అన్లిమిటెడ్ 5G డేటా, నో అడిషనల్ కాస్ట్. మీరు వింటున్నారు కదా, మీకు అన్లిమిటెడ్ డేటా వస్తుంది, అడిషనల్ ఛార్జెస్ అయితే ఎవరు కూడా తీసుకోరు అన్నట్టుగా ఇక్కడ చూసుకోవచ్చు. ఆటోమేటిక్గా మనకు అన్ని అనేబుల్ కావడం జరిగాయి కదా. మీ యొక్క డివైస్ మీరు తీసుకున్న డివైస్ హ్యాండ్సెట్ 5G అప్డేట్లో ఉందో లేదో మీరు ఒకసారి చెక్ చేసుకోమంటుంది. ప్రజెంట్ అయితే నా యొక్క డివైస్ అప్డేట్లోనే ఉంది కాబట్టి ఇక్కడ నుంచి నేను డైరెక్ట్గా ఐ హ్యావ్ అప్డేట్ క్లిక్ అనేది చేసుకోవడం జరిగింది. క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూసుకోవచ్చు, ఇన్ కేస్ మీకు ఈ సెట్టింగ్ హ్యాండ్సెట్ మీకు సెట్టింగ్ లేనట్టయితే మీకు సెట్టింగ్లోకి వెళ్ళేసి ట్రూ 5Gని యాక్టివేట్ చేయమంటుంది. డైరెక్ట్గా ఇక్కడ నుంచి వెళ్ళేసి డైరెక్ట్గా నేను ఇంతకుముందు చెప్పినట్టుగా నేను సేమ్ టు సేమ్ ఇక్కడ మీరు ట్రూ 5Gని యాక్టివేట్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. దిరాఫ్టర్ మీరు ఒకసారి బ్యాక్ అయితే రండి. టోటల్గా బ్యాక్ వచ్చిన తర్వాత ఇక్కడ నుంచి మీరు మళ్ళీ చెకప్ అయితే చేసుకోండి.
ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకోవచ్చు నాకు పవర్ అయితే వెళ్ళిపోవడం జరిగింది. ఒక్కసారి మనం వన్స్ ఆ సెట్టింగ్ చేసుకున్న తర్వాత ఆటోమేటిక్గా మనకు ట్రూ 5G అయితే ఈ విధంగా యాక్టివేట్ కావడం జరుగుతుంది. మీకు కూడా అలాంటి ముందు ప్రాబ్లం అయితే వస్తుందన్నమాట. ఇంతకుముందు నాకు చూడండి ఆ రేంజ్లో. అలాంటప్పుడు ఎక్స్ప్లోరర్ ట్రూ 5G మనం ఇక్కడే చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత మీరు ఒక్కసారి మీరు బ్యాక్ అయితే వెళ్ళిపోండి. ఇప్పుడు చూసుకోవచ్చు మీరు ఏం యూజ్ చేస్తారో చేసుకోండి. నెక్స్ట్ లెవెల్లో మీకు యొక్క డాటా ఒక రేంజ్లో వస్తుంది, పైగా అన్లిమిటెడ్ ట్రూ 5G వస్తుంది. మీకు ఎలాంటి అడిషనల్ ఛార్జెస్ కూడా పడడం జరగదు. పైగా మీరు ఇక్కడ నుంచి కావాలంటే స్పీడ్ టెస్టింగ్ కూడా మీరు చేసి చూసుకోవచ్చు. నెక్స్ట్ లెవెల్లో మీకు స్పీడ్ అయితే అప్డేట్ కావడం జరుగుతుంది. అప్ టు 100 Mbps స్పీడ్ అయితే ఈజీగా వచ్చేస్తుంది అనమాట. ఈ రేంజ్లో మీ యొక్క మొబైల్లో మీరు రియల్ ట్రూ 5Gని మీరు ఆన్ చేసుకొని అన్లిమిటెడ్ డాటాని మీరు ఫ్రీగా యూజ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.